అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో బంగారం రేట్ ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం బంగారం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఒకప్పుడు బంగారం రేటు తక్కువగానే ఉండేది, అలానే జనాల దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు మన దగ్గర అమౌంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, డబ్బు. బట్ బంగారం అనేది అసలు కొనలేని పరిస్థితుల్లో ఉంది. సో ఎప్పుడైతే బంగారం కాస్ట్ తక్కువగా ఉందో అప్పుడు విలువ తెలుసుకున్న వాళ్ళు బాగానే కొన్ని పెట్టుకున్నారండి. బట్ అప్పుడు విలువ తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఇలానే మళ్ళా మనం ఫ్యూచర్లో కూడా బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎట్లా అయినా సరే మనం డబ్బులు సేవ్ చేసుకొని 1 గ్రామో 2 గ్రాములు కొనుక్కుంటూనే ఉండాలి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 3 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా అత్తయ్య ఒక 6 సవర్లు పెట్టి ఏదో వస్తువు చేయించుకోవడానికి అమౌంట్ అయితే ఇచ్చారంట. 10,000 ఎంతో చెప్పారు. బట్ అప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఈమె అమౌంటే ఒక 1000 రూపీస్ వరకు మిగిలినాయి. సో ఆ మిగిలిన డబ్బుల్ని వద్దు డబ్బులుగా ఇచ్చేసేయండి అని చెప్పారంట. బట్ మా మామయ్య అయితే ఆ మాట చెప్తే, బట్ మా అత్తయ్య మాత్రం ఏదో ఒకటి తీసుకుంటానులేండి, మళ్ళీ పెరిగిపోయిద్ది కదా అంటే, ఆ 1000 రూపాయలకి ఏం తీసుకుంటావులే ఇప్పుడు ఎందుకులే అన్నట్లు అన్నారంట. బట్ అప్పుడు ఆమె ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలుసు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక్కటే పెట్టుకుంటారు, మనలాగా 1కి 10 సార్లు మార్చుతూ ఉండరు. ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అయింది. ఈ 12 ఇయర్స్లో కూడా నేను ఒక్కసారి కూడా చూడలేదన్నమాట ఇవి పెట్టుకున్నట్టు ఆమె. అలానే అంతకు ముందు కూడా అసలు ఎప్పుడు పెట్టుకోలేదు, కొన్ని అట్లా ఉంచారు అంతే. అట్లా కొంచెం కొద్దో గొప్ప జాగ్రత్త పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు అప్పుడు. ఇప్పుడు అసలు ఈ 3 గ్రామ్స్ కొనాలన్నా కానీ ఈ రోజున్న రేటు ప్రకారం చూసుకుంటే 20,000 కూడా సరిపోయేలాగా లేవు, అట్లా ఉంది. సో డబ్బుకి వాల్యూ, మనకి డబ్బుతో బంగారం వాల్యూ అనేది అసలు కంపారిజన్ చేసేలా లేదనమాట. అందుకే ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి చేతిలో డబ్బులు ఉంటే కనుక తీసుకోవడం అనేది మంచిదండి. అది చిన్నదో పెద్దదో ఏదైనా సరే తీసేసుకొని అక్కడ ఉంచుకున్నాం అనుకోండి, మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తర్వాత మన వాళ్ళకైనా కానీ ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు రేట్ చాలా పెరిగిపోయింది కదా, మనం కొనలేం అనుకుంటే కానీ ఇంకా అసలుకి ఎప్పటికీ కొనలేమండి. ఇంక ఈ బాక్స్ వచ్చేసి వేరే దాందిలేండి, రింగ్ది, దీంట్లో పెట్టామన్నమాట తీసి. దీన్నైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.